అయినప్పటికీ ఆయన పేరుతోటి వ్యవహారాలన్నీ కూడా సాగుతున్నాయి. అందుకని ఇరాన్ లో ఎంతమందిని చంపినా ఎవరిని చంపినా గానీ ఆ లైన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది వాళ్ళు ఒక పద్ధతిని పెట్టుకున్నారు. దాని ప్రకారం సాగుతా ఉంది. అందుకని ఇది మైండ్ గేమ్. ఓకే. అమెరికా ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. రెండోది మన బ్రిక్స్ ప్రస్తావన వచ్చింది. బ్రిక్స్ అనేటువంటిది ఇరాన్ మన సభ్య దేశం, బ్రిక్స్ లో సభ్య దేశం. ఇప్పుడు ఒక సభ్య దేశం మీద దాడి జరిగినప్పుడు 2025లో బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో బ్రెజిల్ ఉంది. 2025 జూన్ లో జరిగినటువంటి దాడిని ఏ మాత్రం సందేహించకుండా తక్షణమే బ్రెజిల్ అధ్యక్ష స్థానంలో ఉండి దాన్ని ఖండించింది. కానీ ఇప్పటికొచ్చేసరికి ఒక భారత్ అంటే ఇండివిజువల్ గా బ్రిక్స్ ప్రారంభ దేశాల్లో ఉన్నటువంటి భారత్ మినహా మిగిలినటువంటి 4 దేశాలు కూడా ఖండించాయి. భారత్ ఖండించలేదు. అధ్యక్ష స్థానంలో ఉండి కూడా దాని మీద చర్య తీసుకోకపోవడంతో ఇంటర్నేషనల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చాయి. రెండోది, బుధవారం నాడు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ దాడిని ఖండిస్తూ, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడిని ఖండిస్తూ స్పాన్సర్ చేసినటువంటి తీర్మానం మీద భారత్ కూడా సంతకం చేసింది. 135 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఆ మరుసటి రోజే ఇరాన్ అప్పుడు అమెరికాని సంతుష్టీకరించడానికి దాన్ని చేస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ఒత్తిడికి తట్టుకోలేక మళ్ళా ఇరాన్ తోటి మళ్ళా ఓపెన్ చేశారు. అందుకని ఇది చూసే వాళ్ళకి ఏంటంటే